భారత ఉపఖండంలో తొలివేద కాలంలో అంటే ఋగ్వేద కాలంలో ఒక పెద్ద యుద్ధం జరిగిందనమాట. అంటే మన మహాభారతం కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక పెద్ద యుద్ధం జరిగింది. దాన్నే దశరాజగణ అంటారు. అంటే 10 మంది రాజుల మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఇద్దరు మహర్షులు ఉంటారు, వశిష్ఠ మహర్షి అలానే విశ్వామిత్రుడు. వీళ్ళిద్దరికి మధ్య అసలు పడదన్నమాట. వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం వస్తుంది. అయితే వీళ్ళిద్దరిని ప్రోత్సహించే రాజ్యాలు ఉంటాయి. వశిష్ఠ మహర్షి వైపు భరత వంశం ఉంటుంది, ఇక్కడ విశ్వామిత్రుడు మహర్షి వైపు వచ్చేసి పురువంశం ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన మాటల యుద్ధం అనేది ఒక పెద్ద యుద్ధానికి దారితీసింది. దాన్నే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటారు, దశరాజగణ యుద్ధం అంటారు. ఇందులో భరత వంశం ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు వచ్చేసి పురువంశముతో పాటుగా 10 వంశాలు ఉంటాయి, 10 మంది రాజులు ఉంటారు. కాబట్టి భరత వంశం ఒకవైపు, 10 మంది రాజుల కూటమి ఒకవైపు అనమాట. వీళ్ళిద్దరికీ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలా పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధం ప్రధానంగా జరిగినటువంటి ప్రదేశం ఎక్కడంటే, సో మనకి రివర్స్ ఉన్నాయి కదా, రావి నది. అప్పట్లో పరుషిని అని చెప్పేసి పిలిచేవాళ్ళు, రావి నదిని పరుషిని అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇప్పుడు సింధు నదికి ఉపనది అది. ఆ ప్రాంతంలో జరిగిందనమాట. అక్కడ జరిగిన యుద్ధం భీకర యుద్ధం జరుగుతుంది. దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని తెగలు ఈ యొక్క పురు తెగ వైపు పాల్గొంటాయన్నమాట. వీళ్ళకి జరిగినటువంటి యుద్ధంలో ఈ 10 మంది రాజుల కూటమి ఓడిపోతుంది. ఇక్కడ భరత వంశం అనేది గెలుస్తుంది. భరత వంశం గెలుస్తుంది. వశిష్ఠ మహర్షి సపోర్ట్ చేసినటువంటి భరత వంశం గెలుస్తుంది. దాంతో ఈ భరత వంశం అనేది మిగతా ప్రాంతాల మొత్తాన్ని కూడా కలుపుకొని పరిపాలించారు. అందుకే మొత్తం మన భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి భరతవర్ష భారతదేశం అని మనం ఇప్పటికీ పిలుస్తున్నాం. అంటే అప్పట్లోనే వేదకాలంలోనే ఇప్పటితో మనం కంపేర్ చేసుకుంటే 3500 సంవత్సరాల క్రితమే అప్పట్లో 10 మంది రాజుల మధ్య అతిపెద్ద యుద్ధం జరిగింది మన భారత ఉపఖండంలో. ఈ యుద్ధం అనేది మహాభారత యుద్ధానికి నాంది పలికిందనమాట. ఈ యుద్ధం అనేది మహాభారత యుద్ధానికి ఒక ఆదర్శంగా నిలిచింది, ఈ దశరాజగణ యుద్ధం అనేది. ఇది తొలివేద కాలంలో ఈ భరత వంశము పురువంశం మధ్య జరిగిందనమాట. సో దీంతో భరత వంశం గెలిచి వీళ్ళు భారతదేశం అంతా కూడా పరిపాలించడం జరిగింది.